ఎక్కడ లోపం? 30 ఏళ్ళు అయిందండి జర్నలిస్టులకి స్థలాలు ఇచ్చి. అదే అంతే ఒకప్పుడు ఎప్పుడు అంటే ఏ స్ట్రింగర్లకి రాజీవ్ గురుకల్ప ఇల్లు అట్లాంటి రాజశేఖర రెడ్డి టైంలో ఎమ్మెల్యేలతో అట్లా ఇప్పించుకోవడం తప్పించి జర్నలిస్టులకంటూ ఒక స్థలం ఫిక్స్ అయ్యి ఇవ్వడం అన్నటువంటిది 25-30 ఏళ్ళు దాటిపోయింది. నా విజయవాడలో జర్నలిస్టులకంటూ తుదిసారి ఇచ్చినటువంటిది ఏదన్నా ఉందంటే ఇప్పుడు సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా, సిద్ధార్థ కాలేజ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఏరియా, పర్వతనేని సిద్ధార్థ కాలేజ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ ఆ కొండ ప్రాంతంలో ఇచ్చినవన్నీ కూడా అప్పట్లో జర్నలిస్టులకి. ఒకే ఒక్క ఆయన ఏంటంటే ఆ కొండ పక్కన ఎవడుంటాడో ఆ రోజుల్లోనే అందరూ అమ్మేసుకుంటే ఒకే ఒక్క ఆయన మన జనతా పేపర్ రిపోర్టర్ ఒక్క ఆయన మాత్రం అటు పెట్టుకుని నాకు తెలిసి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాక దాన్ని 1 కోటికో 1.5 కోటికి అమ్ముకుని అది ఫిక్స్ చేసుకుని బతుకుతున్నాడు. జర్నలిస్ట్కి ఇల్లు అనేటటువంటి అవసరం ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది. నా సొంతపు ఇల్లు ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర తల వంచక్కర్లేదు, అంటే నిజాయితీగా పని చేసుకోవడానికి ఒక ధైర్యం వస్తుంది. ఒకవేళ మేనేజ్మెంట్కి మనకు నచ్చినట్టు అంటే వాళ్ళు కోరుకున్నట్టు మనం చేయలేము అనుకున్నప్పుడు నిశ్శబ్దంగా బయటకు వచ్చి, లేదా వాళ్ళు వద్దనుకున్నప్పుడు నిశ్శబ్దంగా బయటకు వచ్చి మన బతుకు మనం బతకగలం. ఎట్లాగూ చంద్రబాబు గారు ఇచ్చే అదేదో అన్న క్యాంటీన్లు ఉన్నాయి కాబట్టి భోజనం టిఫిన్ చేసుకుని బతికేయచ్చు మన సొంత ఇల్లు అంటూ ఉంటాయి ప్రస్తుతానికి. కాబట్టి అదొకటి ఏర్పాటు చేయడం అనేది అవసరం. అయితే మధ్యతరగతి ఇది మాటలకి పరిమితం కాకుండా ఇక్కడ పార్థసారథి గారి మీద